ఏపీలో తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్న మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇండి కూటమి వైపు అడుగులు వేస్తున్నారా? రాష్ట్రంలో కూటమి సర్కారును తట్టుకునే పరిస్థితులు లేకపోవడం, వచ్చే ఎన్నికల నాటికి పుంజుకోవాలంటే కేంద్రంలో బలమైన మద్దతు కావాల్సి రావడం వంటి కారణాలతో జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయాల దిశగా వేగంగా జగన్ అడుగులు వేస్తున్నారా? ఏపీ ప్రస్తుత రాజకీయాలు చూస్తే ఇది నిజమే అనిపిస్తోంది. మరోవైపు జగన్ చేస్తున్న ప్రయత్నాలను ఇండి కూటమి కూడా స్వాగతిస్తోంది. దీంతో జాతీయ స్థాయిలో ఒక్కసారిగా పొలిటికల్ స్క్రీన్ మారిపోయింది. రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 11 సీట్లే రావడం, విపక్ష హోదా ఇచ్చేందుకు కూటమి సర్కార్ నిరాకరిస్తున్న పరిస్థితుల్లో వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ ను ప్రత్యామ్నాయాల దిశగా నడిపిస్తున్నాయి. ముఖ్యంగా సిబిఐ కేసుల భయంతో గత 5 ఏళ్లుగా కేంద్రంలో ఎన్డీఏ సర్కార్కు మద్దతిస్తూ వచ్చినా రాష్ట్రంలో పరిస్థితులు మారకపోవడంతో తనకు గడ్డుకాలం తప్పడం లేదు. ఈ నేపథ్యంలో చంద్రబాబు, పవన్ తో జట్టు కట్టిన ఎన్డీఏతో బంధం కొనసాగించలేని పరిస్థితుల్లో జగన్ రూటు మారుస్తున్నట్టు కనిపిస్తున్నారు. కేంద్ర రాష్ట్రాల్లో పరిస్థితులు వేగంగా మారుతున్న నేపథ్యంలో జగన్ కూడా తన వ్యూహం మార్చారు. కేంద్రంలో అంతకంతకు బలహీనపడుతున్న ఎన్డీఏను నమ్ముకోవడం తనకు సేఫ్ కాదనే అంచనాకు వచ్చేసిన జగన్ విపక్ష ఇండియా కూటమికి సానుకూల సంకేతాలు పంపారు. ఇండియా కూటమికి లోక్సభ డిప్యూటీ స్పీకర్ పదవిని సంప్రదాయం ప్రకారం ఇవ్వాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన డిమాండ్తో కేంద్రంలో రాజకీయం ఒక్కసారిగా మారింది. దీంతో ఇండి కూటమి కూడా పరోక్షంగా జగన్ కు సానుకూల సంకేతాలు పంపినట్లయింది. ఇలా ఇండి కూటమి పంపిన సానుకూల సంకేతాలతో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కూటమి ప్రభుత్వం హింసకు వ్యతిరేకంగా ధర్నా పెట్టిన జగన్ కు అనూహ్య మద్దతు లభించింది. ప్రస్తుతం ఇండియా కూటమిలో ఉన్న ఎస్పీ, టీఎంసీ, శివసేన, ఇండియన్ ముస్లిం లీగ్లతో పాటు తటస్థంగా ఉన్న అన్నా డీఎంకే వంటి పార్టీలు కూడా జగన్ దీక్షకు మద్దతు ప్రకటించాయి. తద్వారా భవిష్యత్తులో వైసీపీని కలుపుకుంటామనే సంకేతాలు ఇచ్చేశాయి. దీంతో జగన్ కూడా రాబోయే రోజుల్లో మరింత దూకుడుగా జాతీయ స్థాయిలో ఎన్డీఏపై పోరు సాగించే అవకాశముందన్న ఊహాగానాలు వస్తున్నాయి. మరి జగన్ ఆ దిశగా అడుగులు వేస్తే కూటమి నెక్స్ట్ స్టెప్ ఏంటన్నది ఆసక్తికరంగా మారింది.